జీహెచ్ఎంసీ డివిజన్ల డీలిమిటేషన్ డ్రాఫ్ట్ పై రాజకీయ రగడ మొదలైంది. దీనిపై లాభ నష్టాలను అంచనా వేసుకుంటున్న రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి నగర అభివృద్ధి, రాజకీయ సమీకరణాల మార్పుపై చర్చ మొదలైంది. విలీన ప్రక్రియలో భాగంగా గతంలో 150 డివిజన్లు ఉన్న జీహెచ్ఎంసీని 300 డివిజన్లుగా డీలిమిటేషన్ చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. దీనిపై బుధవారం నుంచి అభ్యంతరాలు తీసుకోవడం మొదలుపెట్టింది జీహెచ్ఎంసీ. డీలిమిటేషన్ ముసాయిదాపై చర్చించుకుంటున్న రాజకీయ పార్టీలు లాభ నష్టాలను అంచనా వేసుకుని అభ్యంతరాలను లేవనెత్తుతున్నాయి. బుధవారం రోజు డీలిమిటేషన్ ముసాయిదాపై 40 అభ్యంతరాలు జీహెచ్ఎంసీకి అందాయి. డివిజన్ల పునర్విభజనపై ఎంఐఎం అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. పెంచిన డివిజన్లతో పాటు హద్దుల విషయంలో తమ అభ్యంతరాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లింది ఎంఐఎం. జీహెచ్ఎంసీలో డివిజన్ల డీలిమిటేషన్ పై అభ్యంతరాలను వ్యక్తం చేసింది బీజేపీ. పునర్విభజన కొన్ని రాజకీయ పార్టీలకు లబ్ధి కలిగించేలా ఉందని బీజేపీ ఆరోపించింది. ఆ పార్టీ ప్రతినిధి బృందం జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ను కలిసి డీలిమిటేషన్ పై పలు సందేహాలు వ్యక్తం చేసింది. సెంట్రల్ సిటీ, ఓల్డ్ సిటీలో పెరిగిన డివిజన్లపై బీజేపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా తొందరపాటుగా చేసినటువంటి పని. ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా రాత్రికి రాత్రి ఏదో మునిగిపోతుందనేటువంటి విధంగా కమిషనర్ గారు చెప్పింది ఏమిటంటే 31 డిసెంబర్ నాటికి కేంద్ర ప్రభుత్వానికి సెన్సాస్ వార్డ్ అంటే రేపు జరగబోయేటువంటి జనగణనకు సంబంధించినటువంటి వార్డుల వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది కనుక ఈ రకంగా తొందరగా చేశామనేటువంటి మాట చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మొన్న అడగలేదు, ఎప్పుడో అడిగింది కేంద్ర ప్రభుత్వం. మొన్నటిదాకా నిద్రపోతూ ఈ రకంగా ఇష్టానుసారంగా చేసేటువంటి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. జీహెచ్ఎంసీ డివిజన్ల డీలిమిటేషన్ పై బీఆర్ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఏకపక్షంగా డివిజన్ల ముసాయిదా ప్రకటించారని బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. డివిజన్ల ఏర్పాటు విస్తీర్ణం ప్రకారం చేశారా లేదా జనాభా ప్రకారం చేశారా అనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. తప్పుల తడక ఉంది, ఈ తప్పుల తడకలను సరిదిద్దండి. ప్రజలు ఇచ్చినటువంటి ఏవైతే 7 రోజులు టైం ఇచ్చారో ఆ టైంను కూడా మీరు తీసుకొని మన పార్టీలు కూడా అన్ని పార్టీలు మీకు ఇస్తారు కాబట్టి కూర్చోబెట్టి సక్రమంగా ప్రజలకు ఇబ్బంది జరగకుండా చూసే బాధ్యత తీసుకోండి. కానీ రాజకీయాలకు లబ్ధి పొందే విధంగా చేస్తే మంచిది కాదు. ప్రజలకు ఇబ్బంది, ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా ప్రజలకు కష్టాలు రాకుండా చూసేటట్టు బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి. నేను ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేస్తుంది ఏంటంటే మీరు హైదరాబాద్ ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడి చేస్తే బాగుండేది. మూర్ఖంగా పోతున్నది మంచిది కాదు. డివిజన్ల డీలిమిటేషన్ పై ఈ నెల 16 వరకు ప్రజల, పార్టీల అభ్యంతరాలను స్వీకరిస్తోంది జీహెచ్ఎంసీ. అనంతరం కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి ఆమోదం తీసుకున్న తర్వాతనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనుంది జీహెచ్ఎంసీ. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.